వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుత్రిక మన కవిత గారు అమ్మవారి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. వారికి తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. అమ్మవారి సేవకు వచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రధాన ద్వారం దగ్గర అన్ని జరగాలండి. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి దర్శనం కల్పించే ఏర్పాట్లు మన కమిటీ సభ్యులు అలాగే పోలీస్ సిబ్బంది వారు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మవారి సేవకు ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి సాదర స్వాగతం పలుకుతుంది. బ్రదర్, ఈ ఆలయ గేట్ దగ్గర తోపులాట చేసుకోవద్దు, కాస్త వెనక్కి జరగండి. అందరికీ కూడా దర్శనం కల్పించే అవసరం మనకుంది. కల్వకుంట్ల కవిత గారికి మన ఆలయ మాజీ చైర్మన్ తిరుపతి నరసింహరావు గారు సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడే అన్న ఒక 2 నిమిషాలు సార్ని అక్కడ క్లియర్ చేసేవారు కాపండి. కవిత గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. ఒక 5 నిమిషాలు మనం అంతా క్లియర్ చేసేసుకొని అందరికీ కూడా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన ఆలయాన్ని మొట్టమొదటిసారి టిటిడి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. చందుబాయ్, ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడే కవిత గారు లోపలికి వెళ్ళారు, కొంచెం క్లియర్ కానివ్వండి. ఒక్క 2 నిమిషాలు. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అమ్మవారి దర్శనానికి ఆలయ చైర్మన్ గారు లోనికి తీసుకెళ్తూ ఉన్నారు. వారిని సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ ఆలయాలు, ఈ పండుగలు మన జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. అందుకే మనం ఈ పండుగల్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. అందులో బాగా అనేక మంది పురప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ పరిశ్రమ నుంచి నటులు, కళాకారులు వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. వారందరికీ ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి పోలీస్ సిబ్బందిని
ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకు వెళ్ళండి, మీరు వెళ్తే చెప్తాను నేను. అన్నా తను ఒక్కరిని పంపించండి అన్న లోపలికి, తనను ఒక్కరిని లోపల పంపించండి. మేడం కవిత గారు ఎంబడొచ్చారు, వారిని కాస్త లోపల పంపండి. బ్రదర్ ఇక్కడ అతను ఒక్కొని రైట్, థ్యాంక్ యూ. అన్న ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కాస్త వెనక్కి జరిపితే విఐపీలు వచ్చినప్పుడు మనం మీద పడకుండా వారిని స్వాగతించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కాస్త వెనక్కి జరిగితే గౌరవంగా మనందరికీ ఉంటుంది, ఆలయాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం వారికి ఉంటుంది. వేదిక నుంచి అందరు ఖాళీ చేయాలా బ్రదర్, అందరు దిగిపోవాలా వేదికల. వేదిక పైన ఉన్నటువంటి వ్యక్తులు హలో వేదిక ముందు ఉన్నటువంటి కూడా క్లియర్ కావాలండి. ఇక్కడ రద్దీగా ఉంచొద్దు, పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చెత్తిర్నాక సంబంధించినటువంటి లైన్ చాలా దూరం ఉంది, దయచేసి లెఫ్ట్ సైడ్ వచ్చే క్లియర్ చేయండి. నీరజ్ మీ బోనం మీరు వెళ్ళిపోండి, అవన్నీ వద్దు. నీరజ్ ఆయన కల్చరల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కళాకారుడు, ఢిల్లీలో మన బోనాల ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించినారు. వారు మాకు విఐపి వాళ్ళు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది తీసేయండి బ్రదర్, అది ఓపెన్ చేసాం, పెట్టండి. అది లోపలికి వెళ్ళకండి, ఆ జెండాని ఇక్కడే పెట్టేసుకోండి, ఎవరన్నా పట్టుకొని ఉండండి, లోపల తీసుకెళ్ళకండి దాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. జెండా చూసమ్మా, కింద పడకుండా చూసుకో బాబు.